మరి అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పల్లీలు, పసుపు, పోపు దినుసులు, పల్లీల పొడి, నిమ్మకాయ, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, టమాటో ముక్కలు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా, మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చో కూడా చేసి చూపించేద్దాం. ఓకే మాధురి, మరి స్టవ్ ఆన్ చేసేద్దామా? ఆన్ చేసేసి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏ ప్రయాణానికన్నా కూడా మనకి వెంటనే గుర్తొచ్చేస్తుంది ఈ అటుకుల ఉప్మా అన్నది. సో మనకి బాండి అంతా కూడా హీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నూనె వేసుకుందాం. మనం అనుకున్నాం కదా తక్కువ ఆయిల్తో మనం చేసుకోవాలని. అవును, సరిపోతుంది మనకి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనకి ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. పిల్లలకి కొంచెం పప్పులు లాంటివి ఎక్కువ యాడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం ఇష్టంగా తింటారు. సో పోపు దినుసులు వేసావు కదా, ఇదే ఆయిల్లో ఫస్ట్ పల్లీలు కూడా వేసేస్తే బెటర్ కదా, అవి కూడా వేగిపోతాయి. కొంచెం పప్పు లాంటివి ఎక్కువ వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవన్నీ పదార్థాలన్నీ కూడా ఎప్పటికీ మనకి ఇంట్లో ఉంటూనే ఉంటాయి. పల్లీలు కూడా కాస్త మనకి వేగాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మనము ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాము. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. ఉల్లిపాయ ముక్కలు కూడా అలా మనకు పంట కింద తగులుతూ ఉంటే కసకసలాడుతూ ఉంటే బాగుంటుంది. ఓకే, ఉల్లిపాయ ముక్కలు అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము. మనకి ఎల్లో కలర్ లో ఉంటుంది, కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు వైట్ గా ఉంటాయి కదా అటుకులు, అవి పసుపు వేయటం వల్ల ఏంటంటే ఆ కొంచెం కలర్ మారి కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఉల్లిపాయలు కూడా కాస్త మనకి వేగాయి కదా. పచ్చిమిర్చి వేసేద్దాము. పచ్చిమిర్చి అనేది కొంచెం కారం తక్కువ కాబట్టి కొంచెం కొంతమంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే మామూలుగా కారం కంటే పచ్చిమిర్చి తింటేనే చాలా మంచిది అంటూ ఉంటారు. ఇందులో కూడా సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది అని చెప్పేసి. కాకపోతే పచ్చిమిర్చి రాగానే కారం అని చెప్పేసి అన్ని ఒక్కొక్కటి ఏరుకుని మరీ పక్కన పెట్టేస్తారు. పెద్దవాళ్ళు కూడా అదే చేస్తారు. నిజమే. పచ్చిమిర్చి వేసేసాము. కరివేపాకు వేసేసి, ఇంకా కరివేపాకు గురించి చెప్పాలి, అందరికీ తెలిసిందే. ఇందులో ఎంత వేస్తే అంత మంచిది. పిల్లలు ఎంత తీసినా కూడా ఏదో ఒక్కటన్నా కూడా లోపలికి వెళ్తుందన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఖచ్చితంగా వేస్తే బాగుంటుందన్నమాట. తీసి పారేయకుండా ఉంటారు. ఉప్పు వేసేస్తావా? ఇప్పుడే కొంచెం ఉప్పు వేసేసేస్తాను. ఇప్పుడు కూడా ఉప్పు 1 అర చెంచా. ఉప్పు వేసుకున్నాం కదా. టమాటా ముక్కలు. టమాటా ముక్కలు 1 టమాటా సరిపోతుంది కదా. 1 టమాటో. ఎంత కలర్ఫుల్ గా ఉందో చూస్తున్నావు కదా. ఇవన్నీ వేసి కలిపేసుకున్నాము. ఇప్పుడు కారం కూడా కొద్దిగా వేసేసుకుందాం. మనము కారం లైట్ గా వేసుకుంటే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా. 1 పావు చెంచా వేసాను నేను. శ్రీలక్ష్మిని ఒక పని చేసి పెట్టాలి. చేస్తాను, చెప్పు మాధురి. అక్కడ ఒక బౌల్ ఉంటుంది, అది తీసుకురా వెళ్ళి. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం డైరెక్ట్ గా ఇవి వేసేకూడదు. అటుకుల్ని నీటిలో కాస్త వాటిని ముద్ద చేసి పిండి మనం ఇందులో చేసి వేస్తే బాగుంటుంది. అటుకులు ఇందులో కొద్దిగా వాటర్. ఇప్పుడు అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకుల్ని మనం ఇందులో వేసేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు నానకూడదు, జస్ట్ తడవ్వాలి. తడైన వెంటనే వాటర్ లేకుండా పిండి ఇందులో వేసేసుకోవచ్చు. అందరూ చేసే పోహాకి, ఇప్పుడు మనం చేస్తున్న ఈ పోహాకి, అటుకుల ఉప్మాకి ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. అదేంటో మీరు ఫాలో అవుతూ ఉండండి, మిస్ అవ్వకుండా. సో అటుకులు అయితే మనం ఇలా పిండి వేసేస్తూ ఉన్నాము, వాటర్ ఎక్కడా లేకుండా. తక్కువ ఆయిల్ తోటి, చక్కటి పోషకాలతోటి, కడుపు నిండా చక్కగా ఉండే విధంగా, చిన్నపిల్లలకు కూడా నచ్చే విధంగా మనం ఈ రోజు ఈ అందమైన, చూడడానికి చాలా అందంగా ఉంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందని ముందే చెప్పేస్తున్నాను నేను. ఇవి అంతే, ఆల్రెడీ ఇవన్నీ నాని ఉంటాయి కాబట్టి వాటర్లోనే మనం పిండి వేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. అంటే కాస్త మెత్తగా అవుతూ ఉంటాయి మనకి అటుకులు. అండ్ దీంతో పాటు ఏంటంటే మనం ఇందాక అన్నీ కూడా వేసుకుని ఉన్నాం కదా, ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా మనం కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎక్కువగా కూడా ఆ తర్వాత అటుకులు వేసిన తర్వాత ఎక్కువగా కూడా మనం పొయ్యి మీద ఉంచాల్సిన అవసరం లేదు. సో వాటర్ పీల్చుకునేంత వరకు ఉంటే చాలా వేడి, అదే సరిపోతుంది. అవును.
తర్వాత ఒక స్పెషాలిటీ ఉందని చెప్పేసి అన్నాం కదా, అదే ఇక్కడ వచ్చేసి పల్లీల పొడి. ఈ పల్లీల పొడి మనం పైన వేసేసుకోవచ్చు. మాధురి, ఇందులో ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే పుట్నాల పొడి కూడా వేసుకోవచ్చు. పుట్నాల పొడి కూడా చాలా కమ్మగా ఉంటుంది. అంటే ఇష్టం అన్నమాట, పుట్నాల పొడి ఇష్టపడే వాళ్ళు అది వేసుకోవచ్చు. పల్లీల పొడి అంటే ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది పల్లీల పొడిలో. అవును, పిల్లలు కాబట్టి కొంచెం హెల్త్ పరంగా ఆలోచిస్తే పల్లీల పొడి. అవును. సో ఫైనల్ గా అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం నిమ్మకాయ పిండుకోవాలి. పుల్లగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. కలిపేసుకుందాము. ఒక్కసారి ఈ వేడిలోనే కాస్త కొత్తిమీర కొంచెంగా మనం వేద్దాము. ఈ ఫ్లేవర్ కూడా ఇందులో పడుతుంది. తర్వాత గార్నిష్కి కొంచెం ఉంచుకుందాం. సరే, డిష్ అవుట్ చేయాలి కాబట్టి నువ్వు బౌల్ తీసుకురా. చూడడానికి చాలా బాగుంది, ఎల్లోగా, అలాగే చక్కగా పల్లీల కలర్, దాంతోపాటు గ్రీన్ కలర్, కొత్తిమీర, అలాగే కరివేపాకు, చూడడానికి చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది. ఈ డిష్లోకి తీసేస్తాను. పల్లీల పొడి వేసావు కదా, గుమగుమలాడుతుంది. మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు మనము కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకుందాం. వేడి వేడిగా అటుకుల ఉప్మా. ఓకే, మరి ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. చాలా చల్లగా ఉంది కాబట్టి క్లైమేట్, వేడి వేడిగా పొగలుగా వస్తున్నప్పుడు తింటే బాగుంటుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. పుల్లగా కొంచెం పల్లీల పొడి తగులుతూ, అలాగే కొత్తిమీర కొంచెం కారంగా, అద్భుతంగా ఉంది మాధురి. కసకసలాడు ఉల్లిపాయ ఎంత టేస్టీగా ఉంది. చాలా. ఈ శీతాకాలంలో చల్లటి గాలి, దాంతోపాటు ఈ వేడి వేడిగా ఉండే అటుకుల ఉప్మా తింటే ఆ మజాయే వేరు కదా. మరి మీరు తప్పకుండా మీ పిల్లలతో పాటు ప్రయాణం చేస్తున్నట్లయితే ఇదిగో ఈ అటుకుల ఉప్మాని మీ ప్రయాణంలో ఒక భాగం చేసుకోండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పల్లీలు, పసుపు, పోపు దినుసులు, పల్లీల పొడి, నిమ్మకాయ, నూనె, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, టమాటో ముక్కలు. తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో 3 చెంచాల నూనె, పోపు దినుసులు, పల్లీలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూన్ పసుపు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు, 1 కప్పు టమాటా ముక్కలు, 1/2 చెంచా కారం, నీళ్ళలో తడిపిన అటుకులు వేసి బాగా కలుపుకుని 2 చెంచాల పల్లీల పొడి వేసి కలిపి చివరిగా నిమ్మకాయ రసం, కొత్తిమీర వేసుకుని మరోసారి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ.